గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకీలకు బెయిల్పై బయటకొచ్చారు. 3 నెలలకు పైగా వివిధ కేసుల్లో విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ రాజకీయ పయనం ఎలా ఉండబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది. కూటమి నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకున్న ఆయన జైల్లో అవతారం మారిపోయి అనారోగ్య సమస్యలతో నానా పాట్లు పడ్డారు. దాంతో విడుదల తర్వాత వంశీ తాత్కాలికంగా పొలిటికల్ బ్రేక్ తీసుకుంటారని భావించారు. అయితే మరుసటి రోజే ఆయన వెళ్లి జగన్ను కలిసి వచ్చారు. దాంతో ఆయన ఆ పార్టీలోనే కొనసాగడం ఖాయమైందంటున్నారు. మరి ఆ మాజీ ఎమ్మెల్యే ఇదివరకటి దూకుడు ప్రదర్శిస్తారా? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్పై తీవ్ర చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో వంశీ వైసీపీకి మద్దతు పలికారు. వైసీపీకి మద్దతు ఇవ్వడమే కాకుండా టీడీపీని టార్గెట్ చేసుకుని చెలరేగిపోయారు. గన్నవరం ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన వంశీ 2024 ఎన్నికల్లో గన్నవరంలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోవడం, అటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన కొంతకాలం కనిపించకుండా పోయారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడికి సంబంధించి ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడ తీసుకొచ్చారు. బెజవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ అక్రమాలకు సంబంధించి తర్వాత వరుసగా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 13న అరెస్ట్ అయిన వంశీపై మొత్తం 13 కేసులు నమోదు కావడంతో సుమారు 140 రోజులు జైల్లో ఉన్నారు. అన్ని కేసుల్లో న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేయడంతో వంశీ ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. జగన్తో అందగాడని పొగిడించుకున్న వంశీ జైల్లో ఉన్నప్పుడు అవతారం పూర్తిగా మారిపోయింది. బరువు తగ్గిపోయి అనారోగ్య సమస్యలతో నానా పాట్లు పడ్డారు. జైలు నుంచి బయటకు వచ్చిన వంశీ రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లబోతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వంశీపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటూనే రాజకీయంగానూ వంశీ అడుగులు ముందుకు వేయబోతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. జైలు నుంచి వంశీ విడుదలైన సందర్భంలోనూ వైసీపీ నేతలు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని జైలు దగ్గర చేసిన కామెంట్స్ వంశీ యాక్షన్ ప్లాన్ ఇంటూ తెలియజేస్తున్నాయని వైసీపీ క్యాడర్ అంటుంది. గన్నవరం నుంచే వంశీ రాజకీయం చేస్తారని పేర్ని నాని గట్టిగా అంటున్నారు. గన్నవరంలో తిరిగి బలపడే విధంగా వంశీ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారనేది వైసీపీ నేతలంటున్నారు. తప్పుడు కేసులు 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 14 ఏళ్ల క్రితం ఏదో సంఘటన జరిగిందని ఎవడో ఇవాళ కేసు పెడతారంట. ఆఖరికి ఈరోజు కూడా సుప్రీంకోర్టులో ఏ రకంగా ప్రయత్నం చేశారో మీరందరూ చూశారు. అంటే అణచివేత ద్వారా, తప్పుడు కేసులు పెట్టడం ద్వారా న్యాయశాస్త్రంలో లేకపోతే న్యాయశాస్త్ర ప్రొసీజర్స్ అంటే లీగల్ ప్రొసీజర్స్లో ఏమేమి లొసుగులు ఉన్నాయో, ఎలా దాటవేయచ్చో, ఎలా అవతల వాడిని ఏడిపించవచ్చో ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ మరి ఇంతకు తీసుకొచ్చారు. ఏం చేస్తారు? కొన్ని పారిపోతాడా రాజకీయాల నుంచి? మీరు చేసినటువంటి వేధింపుల వల్ల, అక్రమ కేసుల వల్ల, అక్రమ నిర్బంధాల వల్ల, లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా ఏం చేస్తారు? రాజకీయ జీవితం నుంచి, ప్రజా జీవితం నుంచి, గన్నవరం రాజకీయాల్లోంచి, గన్నవరం ప్రజలకి సేవ చేయడంలోంచి ఏమైనా పారిపోతాడా? పారిపోడు కదా. ఏం సాధించారు? ప్రజల్లో, మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు. జిల్లాకు చెందిన వైసీపీ నేతల మద్దతుతో ఓవైపు కేసులను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటూనే రాజకీయంగానూ వేగంగా అడుగులు ముందుకు వేసేందుకు వంశీ యాక్షన్ ప్లాన్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. వంశీ విడుదలతో గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందనే చర్చ నడుస్తోంది. గతంలో గన్నవరం నియోజకవర్గం నుంచి వంశీ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయన జైలు నుంచి విడుదలై తన అనుచరులతో కలిసి గన్నవరంకు వెళ్లారు. రాబోయే ఎన్నికల నాటికి తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడం ఆయన ముందున్న ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఎన్నికల కౌంటింగ్ తర్వాత వల్లభనేని వంశీ గన్నవరానికి పూర్తిగా దూరమయ్యారు. అలాంటిదిప్పుడు తనపై నమోదైన కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలని ప్రజలకు వివరించడం, కేసులతో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తన వాదన వినిపించి ప్రజల మద్దతు కూడగట్టడం వంశీకి ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సవాలే అంటున్నారు.
ఆ క్రమంలో నియోజకవర్గంలో ఆయన ఎలాంటి కార్యాచరణతో ప్రజల్లోకి రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. వంశీ తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ తరపున బలమైన పాత్ర పోషిస్తారని వైసీపీ నాయకులు గట్టిగా చెబుతున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నందున ప్రభుత్వాన్ని విమర్శించడానికి వంశీ ఒక బలమైన గొంతుకగా నిలుస్తారని వైసీపీ భావిస్తోంది. ఆ క్రమంలోనే జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే వంశీ తన సతీమణి పంకజాస్త్రితో కలిసి వైసీపీ అధ్యక్షుడు జగన్ ను తాడేపల్లి నివాసంలో కలవడంతో ఆయన పొలిటికల్ యాక్షన్ ఎలా ఉండబోతుందో తేలిపోయిందంటున్నారు. కష్టకాలంలో తనకు తన కుటుంబానికి అండగా నిలిచినందుకు జగన్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. మొత్తంగా వల్లభనేని వంశీ విడుదల ఆయన రాజకీయ జీవితంలో టర్నింగ్ పాయింటే అంటున్నారు. ఆయన రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్తారు, తనపై ఉన్న కేసులను ఎలా ఎదుర్కొంటారు, ఆయన రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందో చూడాలి.